శరణ్యను వెతుక్కుంటూ దర్శన్ కారులో వస్తూ ఉంటాడు. మరోవైపు అనన్య ఒంటరిగా నించొని ఖచ్చితంగా దర్శన్, శరణ్య ఇద్దరూ కలిసి రారు. ముందు శరణ్య ఆటోలో వస్తుంది. అదేంటమ్మా ఒంటరిగా వచ్చావు? వాడేడి అని ఆనంద అత్తయ్య అడుగుతూ ఉంటుంది. అది కవర్ చేయాలని చెప్పి ఏదేదో చెప్పి అత్తయ్యకి దొరికిపోతుంది. అప్పుడు దర్శన్కి, శరణ్యకి మధ్య సఖ్యత లేదని చెప్పి ఆనంద భైరవికి తెలిసి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఆనంద భైరవి గుండె పేలిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు దర్శన్ శరణ్యను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చే రూట్లో ఆటోలని చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆటోలోనే ఉండుంటుంది, ఇది మా ఇంటి వైపే వెళ్తుంది అని దర్శన్ మనసులో అనుకొని ఒక ఆటోని ఫాలో అవుతూ స్పీడ్గా వెళ్ళి ఆటో దగ్గర కారు ఆపుతాడు. ఇక ఆటో డ్రైవర్ కూడా ఆటోని ఆపేయగానే వచ్చి కారెక్కు అని దర్శన్ శరణ్యకు చెప్పడంతో శరణ్య ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి దర్శన్ కారెక్కి కూర్చుంటుంది. నన్ను మీరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా అని ఆ శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది. నీ పైన ప్రేమ పొంగి తిరిగి వచ్చాను అనుకుంటున్నావా? ఇంటికి పోతే శరణ్య ఎక్కడా అని మా అమ్మ అడుగుతూ ఉంటుంది. మా అమ్మ కోసం వచ్చాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక శరణ్య కారులో కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరం కలిసి చాలాసార్లు ట్రావెల్ చేశాము. అప్పుడు ఒకసారి సడన్గా మీరు బ్రేక్ కొట్టినప్పుడు నా తల కార్కి తగులుకుపోతూ ఉంటే మీరు నన్ను సేవ్ చేశారు కదా, సీట్ బెల్ట్ పెట్టారు కదా, ఆ విషయం గుర్తుకు వచ్చింది అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది. నేను చేసిన ఎన్నో తప్పుల్లో అది కూడా ఒక తప్పు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అనన్య శరణ్య ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. శరణ్య, దర్శన్ కారు దిగటం చూసి ఇదేంటి దర్శన్, శరణ్య కలిసి వచ్చారు, ఒంటరిగా వస్తారనుకున్నానే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య కారు దిగగానే దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటాడు. 104 ఫీవర్ ఉందంట, హెల్త్ జాగ్రత్తగా చూసుకోమన్నారు అని చెప్తూ ఉంటుంది. నార్మల్ ఫీవరేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నార్మల్ ఫీవరేనండి, మీరేం టెన్షన్ పడకండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. నీ గురించి నేనెందుకు టెన్షన్ పడతాను అని దర్శన్ అంటూ ఉంటాడు. మీరే కదా డాక్టర్ ఏమన్నారు అని అడిగారు కదా అని శరణ్య అంటూ ఉంటుంది. లోపలికి వెళ్తే అమ్మ నన్ను అడుగుతుంది. అప్పుడు నేను దిష్టి బొమ్మలా నించుంటే నా పైన అమ్మకి అనుమానం వస్తుంది, అందుకే అడిగాను, ఏవేవో ఊహించుకోకు అని దర్శన్ శరణ్యకు చెప్పి శరణ్య చేతిలో ఉన్న మెడిసిన్స్, హాస్పిటల్ ఫైల్ లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా ఆనంద పైనుంచి చూస్తూ ఉంటుంది. దర్శన్, శరణ్య సఖ్యతగా లేరన్నమాట. దర్శన్ ఇంకా గతంలోనే బ్రతుకుతున్నాడన్నమాట. అలా జరగకూడదు అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య ఇంట్లోకి రాగానే ఎదురుగా లీలావతి, అనన్య వచ్చి డాక్టర్ గారు ఏమన్నారు అని అడుగుతూ ఉంటారు. 104 ఫీవర్ ఉందంట, నార్మల్ ఫీవరేనంట అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని లీలావతి అడుగుతూ ఉంటే బాగానే ఉంది అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. సరే అమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకో అని లీలావతి చెప్తూ ఉంటుంది. దర్శన్ శరణ్యను తీసుకెళ్ళు, చేయి పట్టుకొని తీసుకెళ్ళు అని లీలావతి చెప్పడంతో దర్శన్ శరణ్యపై చేతులు వేసి శరణ్యను తీసుకువెళ్తూ ఉంటే శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలా శరణ్య భుజాలపై దర్శన్ చెయ్యి వేసి రూమ్ వరకు తీసుకెళ్తాడు. ఇక రూమ్లోకి వెళ్ళగానే పోయి రెస్ట్ తీసుకోపో అని చెప్పి దర్శన్ చెప్పడంతో ఇక శరణ్య బెడ్ దగ్గరకు వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోబోతుంది. ఇక దర్శన్ శరణ్యను చూసి ఏమైంది, లే లే అని పిలుస్తూ ఉంటాడు. శరణ్య స్పృహలో ఉండదు. మా వాళ్ళు ఎవరైనా చూస్తే నేను నిన్నేదో చేశాను అనుకుంటారు, లే లే అని దూరం నుంచే పిలుస్తూ ఉంటాడు. శరణ్య ఉలుకు పలుకు లేకపోవడంతో శరణ్య భుజాలపై చేతులు వేసి శరణ్య లే అని దర్శన్ పిలుస్తూ ఉంటాడు. ఇక శరణ్య కళ్ళు తెరుస్తుంది. ఏమైంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. కళ్ళు తిరుగుతున్నాయి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఎందుకు తిరుగుతున్నాయి, ఉదయం నుంచి ఏమీ తినలేదా అని దర్శన్ అడుగుతూ ఉంటే ఏం తినలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంట్లో అన్నం వండుకోవడానికి బియ్యం లేవా, కనీసం ఉప్మా చేసుకోవడానికి ఉప్మా రవ్వ కూడా లేదా, రేషన్ షాప్ నుంచి సరుకులు తేలేదా, డబ్బులు లేవని చెప్పి అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు. ఆ అవసరం మనకేంటండి అని శరణ్య అంటూ ఉంటుంది. మరి తినడానికి ఏమైంది, ఇంట్లో అన్నీ ఉన్నా కూడా అని దర్శన్ అంటూ ఉంటాడు. ఎందుకండి ప్రతి చిన్న విషయానికి నన్ను అలా అపార్థం చేసుకుంటారు అని శరణ్య అంటూ ఉంటుంది. నీ గురించి నా మైండ్లో పడ్డ స్టాంప్ అలాంటిది, లేచి వెళ్ళి ఏదైనా తినిపో అని దర్శన్ అనడంతో శరణ్య రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. ఇది నాతో సేవలు చేయించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. దీన్ని అనవసరంగా టచ్ చేశాను, వెంటనే వెళ్ళి స్నానం చేయాలి అని దర్శన్ మనసులో అనుకొని వాష్రూమ్కి వెళ్తాడు. ఇక ఆనంద ఒంటరిగా నించొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను కోరుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న నా కోడలు సంతోషంగా లేదు, నేను వద్దనుకున్న అనన్య మాత్రం ఈ ఇంట్లో సంతోషంగా ఉంది.
అనన్య అసలు నన్ను టార్గెట్ చేస్తుందా, లేకపోతే తన చెల్లెను శరణ్యం టార్గెట్ చేస్తుందా? ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. అనన్యతో అనవసరంగా పంతాలు పట్టింపులకు పోవటం ఎందుకు? నా కుటుంబం సంతోషంగా ఉండటం కోసం నేను తగ్గటానికి కూడా వెనకాడను. ఆ విషయమే అనన్యకు చెప్పి కుటుంబ సంతోషం కోరుకుందాము అని ఆనంద మనసులో అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే లీలావతి వచ్చి, ఆనంద ఏంటి సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. అవునక్క, నా సంతోషానికి కారణం నీ కోడలు అనన్యనే అని ఆనంద చెప్తూ ఉంటుంది. అనన్యన ఏం చేసింది అని లీలావతి అంటూ ఉంటుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి తాగుడుకు బానిసైన రోహిత్ని మార్చింది. అందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది అని ఆనంద చెప్తూ ఉంటుంది. అవును, నిజంగా రోహిత్ మారిపోవడానికి కారణం అనన్యనే అని లీలావతి చెప్తూ ఉంటుంది. మనకు ఇష్టం లేకుండా రోహిత్ని పెళ్లి చేసుకుందని అనన్యపై కోపంగా ఉండేదాన్ని. ఆ కోపమంతా కూడా ఇప్పుడు పోయిందక్క. ఆ విషయం గురించే అనన్యతో మాట్లాడదాం అనుకుంటున్నాను అని ఆనంద చెప్తూ ఉంటుంది. తను రూమ్లో ఉంటుంటుంది. వెళ్ళి మాట్లాడు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక అనన్య కోసం ఆనంద అనన్య రూమ్కి వెళ్ళి అనన్య అనన్య అని పిలుస్తూ ఉంటుంది. అనన్య రూమ్లో కనిపించదు. అనన్య రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆనంద అనన్య రూమ్లో నుంచి బాల్కనీకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య దర్శన్తో మాట్లాడుతూ ఉంటుంది. మరిది గారు మీతో మాట్లాడాలి అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పండి వదిన అని దర్శన్ అంటూ ఉంటాడు. మీకు మా చెల్లెలకి మధ్య అసలు ఏం జరుగుతుంది అని అనన్య అడుగుతూ ఉంటుంది. అది మీ చెల్లెల్ని అడగండి అని దర్శన్ అంటూ ఉంటాడు. మనసులో సమీరాను పెట్టుకుని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా చెల్లెల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అని అనన్య దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది. ఈ విషయమంతా మీకు శరణ్య చెప్పిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నా చెల్లెలు నాకు చెప్పకపోతే మీకు చెప్తుందా అని అనన్య అంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆనంద పైనుంచి చూస్తూ అనన్యను తప్పుగా అర్థం చేసుకున్నాను, తన చెల్లెలి కాపురం నిలబెట్టడం కోసం దర్శన్ను నిలదీస్తున్నట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నేనేమీ తన జీవితం నాశనం చేయలేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. మరి మీరు చేస్తున్నదేంటండి అని అనన్య అంటూ ఉంటే, నేను సమీరాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా గుండెల్లో ఎప్పుడూ కూడా సమీరనే ఉంటుంది. శరణ్యకు ఎప్పటికీ చోటు లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరు సమీరాను ప్రేమించి ఉండొచ్చు, కానీ శరణ్యతో ఆ దేవుడు మీ పెళ్లి జరిపించాలని రాసిపెట్టాడేమో. అందుకే ఆనందాత్తయ్య రూపంలో మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయిందేమో అని అనన్య చెప్తూ ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా నేను సమీరాను మర్చిపోనండి. సమీర ఎప్పటికీ నా భార్యగా నా గుండెల్లోనే ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు మా చెల్లెలకు విడాకులు ఇచ్చేయండి అని అనన్య అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని దర్శన్ అంటూ ఉంటాడు. మీరు ఎలాగో సంతోషంగా మా చెల్లెల్ని ఉంచలేను అంటున్నారు. మరి మీరు విడాకులు ఇచ్చేస్తే ఇక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు, అక్కడ నా చెల్లెలు సంతోషంగా ఉంటుంది. నా చెల్లెలకు మరొక పెళ్లి చేసేస్తాను కదా అని అనన్య అంటూ ఉంటుంది. ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంద ఈ మాటలన్నీ వింటూ, అనన్య, నువ్వు నీ చెల్లెలి కాపురాన్ని నిలబెట్టాలని చూస్తున్నావని నేను అపోహపడ్డాను. నాతో పాటు నీ చెల్లెల శరణ్యని కూడా టార్గెట్ చేసావన్నమాట. తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావన్నమాట అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. మరిది గారు, ఇప్పటికిప్పుడే మీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించుకొని మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య తన బెడ్రూమ్కి వచ్చి కాంచనకు ఫోన్ చేసి అమ్మ అని అంటూ ఉంటే, ఏంటో చెప్పవే అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆ శరణ్య దర్శన్ సఖ్యతగా లేరని చెప్పి నీకు చెప్పాను కదా అని అనన్య అంటూ ఉంటే, వాళ్ళిద్దరూ ఉంటారన్నా నువ్వు ఉండనివ్వవు కదవే అని కాంచన అంటూ ఉంటుంది. అందుకే దర్శన్ని విడాకులు తీసుకోమని చెప్పి చిన్న ఫిట్టింగ్ పెట్టి వచ్చాను అని అనన్య చెప్తూ ఉంటుంది. దర్శన్ ఏమన్నాడు అని కాంచన అడుగుతూ ఉంటుంది. దర్శన్ అయితే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారే అనుకో, నేను అనుకున్న పని పూర్తయినట్టే అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటే ఆనంద దూరం నుంచి వింటూ ఉంటుంది. ఇక ఆనంద మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య దగ్గరకు అనన్య ఫ్రెండ్ వస్తుంది. ఏంటే ఇలా వచ్చావు అని అనన్య అడుగుతూ ఉంటుంది. నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని అనన్య చెప్తూ ఉంటుంది. రావే రూమ్కి వెళ్దామని అనన్య అంటుంది. ఏంటో చెప్పవే అని అనన్య అడుగుతూ ఉంటుంది. మా అక్క పెళ్ళని చెప్పాను కదనే అని అంటూ ఉంటే, అవును మీ అక్క పెళ్ళి కుదిరిందన్నావు కదా, ఏమైనా డబ్బు కావాలా అని అనన్య అడుగుతూ ఉంటే, అది కాదే, మా అక్క వాళ్ళ అత్తగారికి డబ్బు ఆశ ఎక్కువ అని నీకు చెప్పాను కదా. మా నాన్న మా అక్క కోసం 100 తులాల బంగారం పెడతా అన్నారు. సమయానికి మా నాన్నకు డబ్బులు అందలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో మా అక్క ఒంటిపైన బంగారం లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ అవుతుందే. అందుకే మొన్న నువ్వు చాలా బంగారం వేసుకొని ఫొటోస్ దిగి ఈ బంగారం అంతా నాదేనని ఫొటోస్ నాకు పంపించావు కదా, ఈ ఎంగేజ్మెంట్ ఒక్క రోజుకి ఆ బంగారం ఇస్తే మా అక్క నిశ్చితార్థం అయిపోగానే తెచ్చిస్తానే అని అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటే, అనవసరంగా దీనికి ఫొటోస్ పెట్టినట్టున్నాను అని మనసులో అనుకొని, అలా ఇలా ఇస్తానే, అది అత్తయ్య గారికి తెలిస్తే ఊరుకోరు కదా అని అనన్య అంటూ ఉంటుంది. ఈ ఇంటి పెద్ద కోడలు నేనే, పెత్తనం అంతా నాదేనని తెగ బిల్డప్ ఇచ్చావు కదనే అని అనన్య ఫ్రెండ్ అంటూ ఉంటుంది.
అనవసరంగా బిల్డప్ ఇచ్చినట్టు ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.